బడా బడా పారిశ్రామికవేత్తల్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి వారి ప్రైవేటు వ్యవహారంలో మీరు తలదూర్చి ఫోన్ ట్యాపింగ్లు చేసి వారిని సరెండర్ చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. సినీ తారలు వారి వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చి మీరు వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి వారు వ్యక్తిగతంగా మానవ సంభాషణ రికార్డు చేసి తద్వారా వారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మీ సొంత పార్టీలో మీకు నమ్మకం లేని ఎమ్మెల్యేల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలందరికీ పాత్ర ఉంది. ఇలా సిట్టు ముందుకు పోతా ఉంది. మీకు ఎంక్వైరీకి పిలిచినారు, మమ్మల్ని కూడా పిలిచినారు, మా వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఇది 6-7 మాసాల క్రితం నేను వాంగ్మూలం ఇచ్చినాను. ఇలాదో రాజకీయ కక్షతో చేస్తా ఉన్నారు, సర్పంచ్ ఎలక్షన్ కోసం చేస్తున్నారు, మున్సిపల్ ఎలక్షన్ కోసం చేస్తా ఉన్నారు. అవసరం ఉంది. వాస్తవాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ హయాంలో టెలిఫోన్ ఆపరేటింగ్ సంస్థలకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము వారు ట్యాపింగ్ చేస్తా ఉన్నారు. ప్రతి ప్రతిదాని కోసం రిపోర్ట్ ఇస్తారు. యాదృచ్ఛికంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తే ఆ 15 రోజులు రికార్డు చేసింది డిసెంబర్ 15 తారీఖు మాకు తీసుకొచ్చి ఇచ్చినారు. దాని ద్వారా ట్యాపింగ్ జరిగింది అనేటువంటి వాస్తవం బయటకు వచ్చింది. దాంట్లో దోషులుగా ఉన్నట్టు మీరు నిజంగా తప్పు చేయకుంటే మీరు సంజాసి ఇచ్చుకోండి, వివరించుకునే ప్రయత్నం చేయండి. కానీ ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారో ఇది మంచిది కాదు. మీకు చిట్టా ఇస్తాను. దీంట్లో సింగరేణి కోలరీస్ అంశంలో జరిగినటువంటి టెండర్లో బీఆర్ఎస్ హయాంలో ఎంత ఎక్సెస్ కోడ్ చేసి కాంట్రాక్టర్ లబ్ధి పొందినారో దీంట్లో మీకు వివరంగా వివరిస్తాము. మీరు చర్చకు రండి. మేము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరంలో మేమిచ్చిన కాంట్రాక్ట్, మేమిచ్చిన టెండర్లు ఎంత, దాంట్లో ఎంత హైయెస్ట్ కోటింగ్ అయింది, మీకు మాకు ఎంత వ్యత్యాసం ఉంది, ఇవన్నీ కూడా చర్చించుకుందాం. మీరు ఊరికే విమర్శ చేసి తప్పుకుంటాం, పారిపోతామంటే నడవదు. రండి, మేము కూడా వస్తాం, వాస్తవాలంతా మాట్లాడుకుందాం. ఊరికే బురదల్లే ప్రయత్నం చేయకూడదు. సుజన్ రెడ్డి గారి పేరు మీద విమర్శలు చేస్తే సీఎంకి ఏదో అవుతుందని ఒక దురాలోచన మీది.